ఫస్ట్ నుంచి మీకే సపోర్ట్ చేసా కానీ అన్ని వీడియోలు చూసుకోండి నా ఆకులో ఆమె కళ్ళకి ఆమె మాట్లాడే మాటలకి ఆ స్మైల్కి నేను ఫిదా నా ఆకులో బెజవాడ కృష్ణ గారి ఫిదా అని ఫస్ట్ ప్రతి వీడియో చెప్తూనే ఉన్నా నా ఆకులో ఈ రోజు కూడా చెప్తున్నా నా ఆకులో అది కావాలని చేశారు మా సోనియాని కావాలని చేశారు వీళ్ళందరూ ఆమె ఆడని ఆడకపోని దాంట్లో పడుకొని సీజన్ ఎట్లా ఆమె ఉంటే మాకు ఆనందం ఆమె మళ్ళీ వెనక్కి రావాలి తెలుసుగా ఇగో ఆకులు సోనియా అంటారు మామూలుగా ఉండదు కథ అర్థమైందా బిగ్ బాస్ సీజన్ 8లో మళ్ళీ సోనియా రావాలి సోనియా ఫ్యాన్ నేను తెలుసా ఎంతో మందితో ఓటింగ్ వేయించా నేను ఆ ఓటింగ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి అవి ఆడనే ఆడపోని సోనియా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8కి ఒక అందం అంతే ఇంకా ఎవరో వస్తున్నారు ఆ కార్డు మీద వీళ్ళు వస్తున్నారు వాళ్ళు మాకు అనవసరం సీజన్ 8 ఇప్పుడు దాకా మంచిగా చూసారంటే సోనియా వల్లే చూసాం ఇప్పుడు ఎవరు చూడరు ఇది పక్క నువ్వు నడివే చూసావు ఏం చూసావు నీకు ఎందుకు అడిగిందని తీసుకో సోనియా రావాలి అంతే అర్థమైందా మా సోనియా రావాలి నువ్వు తప్పుగా మాట్లాడమాక అర్థమైందా బిగ్ బాస్ సీజన్ 8లోకి మళ్ళీ సోనియా రావాలి పక్కా ఫేకే ఇది ఒక గేమ్ ఆడపోతే ఏంటి సోనియా బయటికి పంపించేస్తారా నాగార్జున గారు మీరు పంపించేస్తారా తప్పు ఇది చాలా తప్పుగా చేస్తున్నారు మీరు సీజన్ 8 అసలు తప్పు నా ఆకులో అంతా తప్పే సోనియా బ్యాక్ రావాలి అంతే అర్థమైందా బెజవాడ కృష్ణ సాయంత్రం కలుస్తాడు సోనియా గారిని అప్పుడు మాట్లాడతా అక్కడ ఏదన్నా ఉన్నాయి అబ్బా ఆమె ఆడని ఆడకపోని షోలో పడుకొని ఏంటి డల్ గా ఉన్నాయి ఆమె సీజన్ 8లో మొత్తానికి ఆమె ఉంటే అదొక కళ అంతే ఒరే హగ్ చేసుకుందో కిచ్ చేసుకుందో నీకు ఎందుకురా అర్థమైందా ఆమె ఉండాలి సీజన్ 8లో అంతే సోనియా బ్యాక్ రావాలి అంతే బిగ్ బాస్ సీజన్ 8లోకి సోనియా గారు మళ్ళీ రావాలి అది నేను అడుగుతా సాయంత్రం వెళ్ళి ఆమె రాపోయినా బయట ఉండైనా సరే వీడియోలు చేసి పెట్టిద్ది 100% చెప్తున్నా అర్థమైందా అది సోనియా గారు వస్తా బెజవాడ కృష్ణ గారు వస్తాడు ఏంటి ఆ రాత్రి నుంచి తెలిసిన దానికి నేను అన్నం తెల్లా సోనియా గారు నేను ఫస్ట్ నుంచి మీకే సపోర్ట్ చేసా కానీ అన్ని వీడియోలు చూసుకోండి ఆమె కళ్ళకి ఆమె మాట్లాడే మాటలకి ఆ స్మైల్కి నేను ఫిదా బెజవాడ కృష్ణ గారి ఫిదా అని ఫస్ట్ ప్రతి వీడియో చెప్తూనే ఉన్నా ఈ రోజు కూడా చెప్తున్నా మీరు కొంచెం వెనక్కి వచ్చేయండి బాబు మళ్ళీ సీజన్ 8లోకి నాగార్జున గారు సపోర్ట్ చేసి బర్బాద్ చేసినావు ఇప్పుడు సోనియా చెయ్యి అంతే నిఖిల్ పృథ్వీరాజు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి సోనియా లేకుంటే ఇంకేం ఉండదు ఇంకా ఇప్పుడు బెలూన్ ఉంటది అబ్బాయి ఒక బెలూన్ ఉంటది పూర్తవుగా ఎవడో ఫినిష్ పెట్టి పొడుస్తాడు అది బెలూన్ లాగా ఉంటుందా తుస్సని గాలిపోద్దా అదే జరిగింది సోనియా బెలూనే మరి బయటకి వెళ్ళిపోయింది కరెక్టే అంటావు కరెక్ట్ వెళ్ళింది తప్పది మీరు అందరు కలిసి చేసి బయటికి పంపించారు నేను అందరూ ఓటింగ్ వేయండిరా అంటే మీరేమో మళ్ళీ నా ముందేమో ఓకే జై అన్నారు పక్క వెళ్ళేమో ఓటింగ్ అయిపోయిలా మీరు అందరూ